సంక్షేమం వేరు, ఉచితాలు వేరు. ఉచితాలకు సంబంధించినటువంటి అంశంలో అంటే ఇది తీసుకో, ఒక టీవీ తీసుకో, ఒక ఫ్రిడ్జ్ తీసుకో, ఇది ఉచితం అంటారు. అలా కాకుండా చదువుకుంటే ఈ డబ్బులు ఇస్తాను అంటే సంక్షేమం, అంటే చదువుకోవడం కోసం ఎంకరేజ్ చేయటం అవుతుంది. అట్లాగే మహిళలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చేదోడుగా ఇచ్చేటువంటిది చేయూత, ఇట్లాంటి దీన్ని సంక్షేమం అంటారు, దాన్ని ఉచితాలు అంటారు. ఈ రెండింటిని ఒక ఘటన కట్టేస్తారు. అయితే ఈ సంక్షేమం ఇచ్చేటప్పుడు అర్హులకి ఇవ్వాలి, అనర్హులకి పక్కన పెట్టాలి. అదే అసలు సమస్య. రెండు తెలుగు రాష్ట్రాల కూడా అతిపెద్ద సమస్య ఏంటంటే, వెరీ సింపుల్ లాజిక్ చూడండి ఎంత టాక్టికల్గా ఉంటుందో. తెలంగాణలో 80% ప్రజలకి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. సుమారు 90 లక్షల కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? 12,500 రూపాయల నెల ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అని చెప్తున్నారు? అధికారికంగానే 25,000 రూపాయలు అని చెప్తున్నారు. మరి తలసరి ఆదాయం 25,000 ఉంటే 80% మంది పేదలు ఉన్నారు అంటే అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్టే కదా. 25,000 సంపాదించుకొని వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా? 100కి 70% మంది 25,000 పైన సంపాదన ఉంటుంది. ఒక్కళ్ళ సంపాదన కాదు లెక్క, కుటుంబ సంపాదన 12,500 లోపు ఉంటే లెక్క. 12,500 పైన ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటారు. అక్కడ 12,500 ఇద్దరు ముగ్గురు కలిస్తే కుటుంబానికి 12,500 పైనే ఉంటుంది. కానీ అక్కడ వైట్ రేషన్ కార్డు ఉంటుంది. అక్కడ విధానం అన్నా మార్చాలి, 25,000 రూపాయల దాకా పేదవాళ్ళే అని. లేదంటే కనుక మధ్యతరగతికి వేరే కార్డు అని ఇవ్వాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2,06,00,000 కుటుంబాలు ఉంటే 95% జనాభా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తలసరి ఆదాయం 20,000 రూపాయలు ఇక్కడ. అంటే ఇక్కడ సేమ్ ప్రాబ్లం. 12,500 లోపు సంపాదించే వాళ్ళు అక్కడితో పోల్చుకుంటే 12,500 లోపు వాళ్ళు ఇక్కడ ఎక్కువే ఉంటారు. 10,000, 8,000 ఆ రేంజ్లో ఉన్నటువంటి కుటుంబం మొత్తం కలిపితే 10,000, 12,000 అయితే సంపాదిస్తారు. ఇక్కడ ఎడ్జ్లో ఉంటారు. కానీ ఇక్కడ కూడా 25,000, 50,000, 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైట్ రేషన్ కార్డు ఇవన్నీ తీసుకుంటారు. తప్పు ప్రజలదే, పాలకులదే, ప్రభుత్వాలదే, అధికార యంత్రాంగం. ఇది ఆలోచించాలి.